అరే నాన్న, యుద్ధానికి తయారైన వీర సైనికుల్లో ఉన్నావు నువ్వు. విజయుడివై తిరిగొచ్చి విజయ్ బావుట ఎగరేయలరా నువ్వు. బావా, కొడుకుతో మాట్లాడాల్సింది అదేనా? అబ్బబ్బబ్బా బామ్మర్ది, మనం భుజం తడితే వాడికి హుషారు వస్తుంది. అప్పుడు మా నాన్న కూడా ఎలా చేసి పంపించాను నన్ను. పద. వాడి మెడలో ఉండాల్సి వేసుకున్నావేంటి? సారీ త్వరగా సారీ. అరే అచ్చం హీరోలో ఉన్నారు నువ్వు. పదా. ఒరే, ఆడపిల్ల రెడీ అయిపోయింది. అబ్బాయిని ఎంతసేపు రెడీ చేస్తారు? తీసుకురండి. వచ్చేస్తున్నా అత్తయ్య గారు. ఈవిడికి ఆవేశం ఎక్కువైపోయింది. పదరా. అయ్యో, ఈ శోభనం జరగకుండా చూడమని నేను మొక్కిన దేవుళ్ళందరూ వీళ్ళని దీవించినట్టున్నారు. పంచాంగం పాడైపోతే సీనుగాడు ఇంకో పంచాంగం తెచ్చుకోవడమేంటో, వీళ్ళకి ఈ ముహూర్తం పెట్టడమేంటో నాకంతా పిచ్చి పిచ్చిగా ఉంది. మనవరాలా, గదిలోకి వెళ్ళాక సిగ్గుపడుతూ నా మనవణ్ణి దూరం పెడతావేమో. అలా మాత్రం చేయి మాకు. అమెరికా అమ్మాయి సిగ్గుపడుతోంది. ఆంధ్ర అబ్బాయి కూడా సిగ్గుపడుతున్నాడు కదా బావా. ఈ చారుకి ఎక్కడికి వెళ్ళిపోయింది? శోభనం ఆపాలి అంది. వీళ్ళిద్దరూ రెడీ అయిపోయి కూడా వచ్చేసారు. గదిలో కూడా వెళ్ళిపోతారు. ఎక్కడున్నావు చారు? అమ్మ చెల్లెమ్మ, బావగారు మీరు ఆశీర్వదించడమ్మా. అరే నాన్న, అజయ్ మీరు వెళ్ళి అత్తయ్య మావేల ఆశీర్వాదం తీసుకోండి. వెళ్ళండి. తీసుకోండి. రామ్మా. ఇద్దరూ పాలు నీళ్లలా కలిసిపోయి సంతోషంగా ఉండండి. లేమ్మా, ఇకపై మీ జీవితం పళ్ళు పలహారాల్లాగా తీయగా ఉండాలి. మీ ప్రేమకి గుర్తుగా పండంటి బిడ్డ మన నట్టింట్లో సందడి చెయ్యాలి. బావా, గదిలో స్వీట్లు పళ్ళు అగరొత్తులు అన్ని పెట్టావు కదా? అయ్యో, లిస్టు రాసుకుని మరీ తెచ్చిపెట్టాను బామ్మర్ది. వీళ్ళు గదిలోకి వెళ్తే గదిలోకి వెళ్ళినట్టు ఉండదు, ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంటుంది బామ్మర్ది. ఇంకా ఆలస్యం ఎందుకు మరి? ఆజ్యకి పాల గ్లాస్ ఇచ్చి గదిలోకి పంపించండి. అయ్యో, మర్చిపోయాను.